కురుక్షేత్ర యుద్ధం ముగిసిన చివరి రోజు అర్ధరాత్రి సమయం. మర్రి చెట్టుపై ఎన్నో కాకుల గూళ్ళు ఉన్నాయి. వాటిలో కాకి పిల్లలు నిద్రిస్తున్నాయి. అదే సమయంలో ఆ చెట్టుపై వాలిన ఒక గుడ్లగూబ చప్పుడు చేయకుండా మెల్లగా ఆ గూళ్ళలోకి చొరబడి నిద్రిస్తున్న కాకి పిల్లలపై దాడి చేసి పీకలు కొరికి పొట్టలు చీల్చి అతి దారుణంగా చంపసాగింది. చెట్టు కింద నుండి ఆ దృశ్యాన్ని చూస్తున్న అతనిలో క్రూరమైన ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనతో అతను ఏం చేశాడు, అసలు అతను ఎవరు తెలుసుకోవాలంటే వెల్కమ్ టు అవర్ వరల్డ్ మైథాలజీ సాగా. నేను మీ ఆర్ఎంఏ. భరద్వాజ మహర్షి కుమారుడు ద్రోణాచార్యుడు, అతని భార్య కృపాచార్యుని సోదరి కృపి. బ్రాహ్మణుడైన ద్రోణుడు శాస్త్ర పరిజ్ఞానంలో యుద్ధ కళలలో నిపుణుడైనప్పటికీ పేదరికంలో జీవిస్తుండేవాడు. చాలా సంవత్సరాలు సంతానం లేక బాధపడ్డాడు. అందుకే ఆ పరమశివుడు లాంటి పరాక్రమం శక్తి కలిగిన కుమారుడు కావాలని శివుని కొరకు కఠిన తపస్సు చేస్తాడు. అనుగ్రహించిన శివుడు నుదుటిపై మణితో దివ్య తేజస్సుతో కలిగిన పుత్రుడిని ప్రసాదిస్తాడు. అలా ద్రోణ కృపిలకు ఒక గుహలో శివాంశతో జన్మించిన వాడే ద్రోణి. ఆ పసిబాలుడు పుట్టగానే గుర్రం సకిలింపులా పెద్దగా అరుస్తాడు. ఆ కారణంగా ఆ బాలుడికి అశ్వత్థామ అని పేరు పెడతారు. నుదుటిపై ఉన్న మణి కారణంగా అశ్వత్థామకు ఆకలి, దాహం, అలసట, వ్యాధులు లాంటి సమస్యలు అతని బాధించేవి కాదు. విషసర్పాలు, జంతువులు, దేవతలు, రాక్షసుల వల్ల ఎలాంటి హాని ఉండదు. ఆయుధాలు, శస్త్రాల బారి నుండి కూడా రక్షణ పొందేవాడు. దానివల్లే ధర్మబుద్ధి కలవాడైనప్పటికీ మితిమీరిన అహంకారంతో, కోపంతో ప్రవర్తించేవాడు. పేదరికం కారణంగా పాలు కూడా లభించిన స్థితిలో ఇతరుల పిల్లలు పాలు తాగడం చూసి అశ్వత్థామకు అవి తాగాలనే కోరిక ఉండేది. దానితో తల్లి కృపి భిక్షతో వచ్చిన పిండిలో నీళ్లు కలిపి ఇచ్చేది. పుత్రుడిపై ఉన్న అతి ప్రేమతో ద్రోణుడు అశ్వత్థామ ఏమి చేసినా అడ్డు చెప్పేవాడు కాదు. అశ్వత్థామను గొప్ప రాజుగా చేయాలనేదే ద్రోణుడి కల. తన స్నేహితుడు ద్రుపదుడు చేసిన అవమానంతో ద్రోణుడికి ఆ కోరిక బలంగా నాటుకుంది. కృపాచార్యుని సహాయంతో కురు రాజకుమారులకు గురువుగా నియమితుడయ్యాడు ద్రోణుడు. ద్రోణుడు కౌరవ పాండవులతో పాటు అశ్వత్థామకు అన్ని విద్యలో శిక్షణ ఇచ్చాడు. తన ప్రియ శిష్యుడు అర్జునుడికి మాత్రమే నేర్పిన ప్రత్యేక అస్త్రాలను కూడా అశ్వత్థామకు ఉపదేశించాడు. కానీ అశ్వత్థామ అధర్మపరుడైన దుర్యోధనుడి పక్షం వహించేవాడు. కౌరవులు, పాండవుల పట్ల చేసే కుట్రకు కూడా సహాయపడేవాడు. కారణం అతనిలో ఉన్న రాజ్యాకాంక్ష. దుర్యోధనుడితో స్నేహం అశ్వత్థామను మూర్ఖుడిని చేసింది. అశ్వత్థామ అమితమైన శివభక్తి కలవాడు. కోపం వస్తే ఎవరినీ లెక్క చేయని రుద్రుని స్వభావం. తన సమకాలికులు అర్జున, కర్ణులతో ధీటుగా బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించే సామర్థ్యం కల వీరుడు అశ్వత్థామ మాత్రమే. వైవిధ్య ఆయుధాలతో యుద్ధం చేయడంలో అసాధారణ నైపుణ్యం కలిగిన యోధుడుగా అశ్వత్థామ ప్రసిద్ధి. ఎంతటి గొప్ప వీరులైనా అతనిని ఓడించగలరేమో కానీ చంపడం అసాధ్యం. రుద్రాంశతో పుట్టిన అశ్వత్థామను చంపాలంటే వారు శివస్వరూపులై ఉండాలి. ద్రోణుడికి గురుదక్షిణగా పాండవులు ద్రుపదుని ఓడించి పాంచాల రాజ్యాన్ని ద్రోణుడి పాదక్రాంతం చేస్తారు. కానీ ద్రోణుడు ద్రుపదుని క్షమించి అర్ధరాజ్యం మాత్రమే తీసుకుంటాడు. పాంచాల రాజ్యంలో ఉత్తర దిశ ప్రాంతం హైచత్రాపురం సామ్రాజ్యానికి అశ్వత్థామను రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. కర్ణ, దుర్యోధనులతో స్నేహం విడదీయరాని బంధంగా నిలిచిపోయింది. ధర్మ అధర్మాలు తెలిసినప్పటికీ మిత్రుడు దుర్యోధనుడి మాటకే కట్టుబడేవాడు. కానీ తండ్రి ద్రోణుడిని ఎవరు అవమానించినా సహించేవాడు కాదు. ఆఖరికి దుర్యోధనాదులైనా ఎదురించేవాడు. అశ్వత్థామకు గుర్రాలు, ఆయుధాల పట్ల ప్రీతి ఎక్కువ. అలా శ్రీకృష్ణుడి సుదర్శన చక్రాయుధంపై ఆశ కలిగి ఒకరోజు శ్రీకృష్ణుడిని కలిశాడు. నా దగ్గర మా తండ్రి గారు ఇచ్చిన శక్తివంతమైన బ్రహ్మ శిరోనామక అస్త్రం ఉంది, అది నీకు ఇస్తాను. నీ దగ్గరున్న చక్రాయుధం నాకు ఇవ్వమని అడుగుతాడు అశ్వత్థామ. దానికి కృష్ణుడు అది తప్ప వేరే ఏ ఆయుధమైనా అడుగు, ఇస్తానంటాడు. అశ్వత్థామ లేదు, నాకు అదే కావాలని పట్టుబడుతాడు. సరే అయితే తీసుకోమని చక్రాయుధాన్ని ముందు పెడతాడు శ్రీకృష్ణుడు. అశ్వత్థామ తన బలమంతా ప్రయోగించిన ఆ చక్రాన్ని లేపలేకపోతాడు. చాలాసేపు ప్రయత్నించి అలసిపోతాడు. తన అహంకారం శ్రీకృష్ణుడి దగ్గర పనిచేయదని గ్రహించి
నిరుత్సాహంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కర్ణుడిలాగే అశ్వత్థామ కూడా దుర్యోధనుడి పగే తన పగగా, అతని లక్ష్యమే తన లక్ష్యంగా చేసుకొని విధేయుడిగా ఉన్నాడే తప్ప పాండవుల పట్ల వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం లేదు. ఒక విధంగా దుర్యోధనుడికి కర్ణుడు కుడి భుజం అయితే అశ్వత్థామ ఎడం భుజం లాంటివాడు. ఈ ఇద్దరి మీద నమ్మకంతోనే దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధపడ్డాడు. జూద సభలో ద్రౌపది వస్త్రాపహరణాన్ని అడ్డుకునే అవకాశం, దుర్యోధనుడిని వారించే అధికారం ఉన్నప్పటికీ అందరిలాగే మౌనంగా ఉండడం, పద్మవ్యూహంలో అభిమన్యుడిని ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నా కూడా అధర్మంగా అతన్ని చంపడంలో దుర్యోధనాదులకు వంతపాడడం అశ్వత్థామ చేసిన అపరాధాలు. ఒక రాజ్యానికి రాజుగా ఉన్న కౌరవుల ఆజ్ఞలకు లోబడే అతని పాలన కొనసాగింది. అందుకే తన శక్తి సామర్థ్యాలను స్వాతంత్రంగా ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది. తనకు లభించిన అపారమైన జ్ఞానం సరైన సమయంలో తనకి కూడా ఉపయోగపడలేదు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో కురు వీరులందరికీ అశ్వత్థామ రక్షకుడిగా నిలబడి పోరాడాడు. ద్రోణుడి నాయకత్వంలో అశ్వత్థామ పరాక్రమంతో చెలరేగిపోయాడు. విజృంభించి యుద్ధం చేస్తున్న అశ్వత్థామ రణరంగాన్ని శవాల పెంటగా చేశాడు. విరిగిన రథములు, ఏనుగుల గుర్రముల కలేబరములు యుద్ధ భూమిలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అలా ఒక్కరోజే అశ్వత్థామ ఒక ఉత్సాహిని సైన్యాలను నిర్మూలించాడు. అది చూసి ద్రౌపది కుమారులైన సురథుడు, శత్రుంజయుడు, బలానికుడు, జయానికుడు, వృషద్ధుడు, జయానికుడు, జయుడు, చంద్రసేనుడు అశ్వత్థామను ఎదుర్కొని అశ్వత్థామ మీద శరావర్షం కురిపించారు. మరుక్షణంలో అశ్వత్థామ వారినందరినీ యమసదానికి పంపాడు. ఆ తర్వాత కుంతి భోజని కుమారులు అశ్వత్థామను ఎదుర్కొన్నారు. అశ్వత్థామ వారిని త్రుటి కాలంలో సంహరించి కాలదండంలాగా ఉన్న బాణమును ఘటోత్కచుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణము దాటికి ఘటోత్కచుడు రథం మీద పడి మూర్చిల్లాడు. వెంటనే దుష్టద్యుమ్నుడు ఘటోత్కచుడిని తీసుకొని వెళ్ళాడు. అది చూసి అశ్వత్థామ సింహనాదం చేశాడు. ధర్మరాజు సాత్యకి వచ్చి భీమునికి సాయంగా యుద్ధం చేయసాగారు. ఇంతలో ఘటోత్కచుడు మూర్ఛ నుండి తేరుకొని అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. పాండవ సైన్యాలు ఒక వ్యూహంగా ఏర్పడి అశ్వత్థామను చుట్టుముట్టాయి. అప్పుడు అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ధ్యానించి విల్లు సంధించాడు. నారాయణాస్త్రాన్ని పాండవ శ్రేణుల మీద ప్రయోగించాడు. ఆ అస్త్రదాటికి భూమి దద్దరిల్లింది. దిక్కులు పిక్కటిల్లాయి, సముద్రములు పొంగి పొర్లాయి. ఆ దివ్యాస్త్రం నుండి అనేక ఆయుధములు పుట్టి పాండవ సేన మీదకు వస్తున్నాయి. పాండవ సేన దానిని శాయశక్తులా ఎదుర్కొంటున్నారు. దాని దాడి తాళలేక పారిపోతున్నారు. నారాయణాస్త్రం పాండవ సేనను నాశనం చేస్తుంది. అది చూసి ధర్మరాజు అర్జునుడి వంక చూశాడు. ఏం చేయాలో అర్థం కాక అర్జునుడు శ్రీకృష్ణుడి వైపు చూశాడు. శ్రీకృష్ణుడు రథంపై నిలబడి, ఓ పాండవ మహావీరులారా, భయపడకండి. వెంటనే మీరు రథములు, వాహనములు, గజములు, హయములు దిగి ఆయుధములు కింద పడవేయండి. నిరాయుధులను ఆ అస్త్రం సంహరింపదు. నారాయణ అస్త్రానికి ఇదే విరుగుడు, వేరే ఉపసంహారం లేదు అని ఆదేశించాడు. శ్రీకృష్ణుని మాటలకు సైనికులు తమ తమ వాహనాలు దిగి ఆయుధాలు కింద పడవేశారు. కానీ భీముడు మాత్రం ఆ మాటలు లెక్క చేయకుండా ఆవేశంతో తన గదను తీసుకొని అశ్వత్థామ వైపు ఉరికాడు. అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని భీముని మీదకు మళ్లించాడు. ఆ అస్త్రం భీముణ్ణి భీకర అగ్నిజ్వాలను విరజిమ్ముతూ చుట్టుముట్టింది. అది గమనించిన కృష్ణార్జునుడు భీముడిని అడ్డుకొని రథాన్ని పక్కకు తోసి భీముని వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కొని కింద పడవేశారు. ఇక పాండవ సైన్యంలో ఎవరి చేత ఆయుధము లేకపోయేసరికి ఆ ఆయుధం శాంతించి వెనుదిరిగింది. ఆ నారాయణాస్త్రాన్ని తిరిగి ప్రయోగించమని అశ్వత్థామకు దుర్యోధనుడు చెప్పాడు. ఆ నారాయణాస్త్రాన్ని తిరిగి రెండోసారి ప్రయోగిస్తే అది ప్రయోగించిన వారిని సంహరిస్తుందని అశ్వత్థామ దుర్యోధనునికి చెబుతాడు. ఆ తర్వాత అశ్వత్థామ చనిపోయాడని అసత్యమాడి తన తండ్రి ద్రోణాచార్యుణ్ణి అధర్మంగా చంపినందుకు పాండవులపై అశ్వత్థామ పగబట్టాడు. తన తండ్రి తనను దారుణంగా నరికిన దుష్టద్యుమ్నుని అదేవిధంగా సంహరిస్తానని ద్రోణుడి మరణ సమయంలో అశ్వత్థామ ప్రతిజ్ఞ చేస్తాడు. మరి అశ్వత్థామ తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడా? పాండవులపై తన పగను తీర్చుకున్నాడా? అర్జునుడిని ఎదుర్కొని యుద్ధం చేశాడా? శ్రీకృష్ణుడు అశ్వత్థామకు శాపం ఎందుకు ఇచ్చాడు? అశ్వత్థామ సప్త చిరంజీవిలో తాను కూడా ఒక చిరంజీవిగా ఎలా అయ్యాడు? వచ్చే ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం.